దేవదాసు ఎక్కడ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? ఎందుకంటే పెద్ద కాస్టింగ్, నాగార్జున గారు, నాని, అశ్విని దత్ గారు ప్రొడక్షన్ అంతా బాగుంది. పెద్ద కాస్టింగ్ ఎక్కడ అనుకున్నట్టు రాలేదా? లేకపోతే నవీన్ చంద్ర ఉన్నాడు, మంచి మంచి పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, లవ్ స్టోరీలు ఉన్నాయి, ఎక్కడ మిస్ఫైర్ అయింది అది? అంటే ఇక్కడ సెకండ్ హాఫ్లో కొంచెం డీవియేట్ అయ్యామేమో అనిపించిందండి. అంటే సెకండ్ హాఫ్లో మేబీ ఫస్ట్ హాఫ్ చూసిన ప్రతి వాళ్ళు బయటకు వచ్చి అసలు అదిరిపోయిన సినిమా చాలా బాగుంది అన్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసినాక మేబీ ఆఫ్టర్ పాయింట్ ఏంటి సినిమా ఎలా ఉంది అనుకున్నా, మేబీ క్లైమాక్స్ కొంచెం మంచి సర్కిల్ అయ్యేసరికి ఈ సినిమా బాగానే ఉంది. అంటే సెకండ్ హాఫ్ వచ్చేసరికి అంటున్నా దట్ వుడ్ హ్యావ్ బీన్ అ టాక్. ఆ సినిమా మీద మీకు ఏమైనా ప్రెజర్స్ ఏమైనా పనిచేసినాయి? ఆ సినిమా టైంలో మీ మీద చాలా ప్రెజర్స్ ఉన్నాయి అంటే ఆ టైం రిలీజ్ డేట్ ముందేసేయటం అలా కాదండి. అంటే మేజర్ థింగ్ నాకు ఎప్పుడన్నా వెన్ ఐ గో బ్యాక్ అండ్ నేను గుర్తు తెచ్చుకుంటే ఆ టైం మనకి ఎప్పుడన్నా మన కథ రాసుకున్నప్పుడు అండి, మన కథ అనుకోండి, మనం ఎందుకు ఈ సినిమా చేస్తున్నాం క్లారిటీ ఉంటుంది. అంటే ఎందుకు చేస్తున్నాం అంటే ఏం కథ చెప్పాలని ట్రై చేస్తున్నాం అని. సో అది మనం చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏ సజెషన్ ఇచ్చినా వీ విల్ మనకి ఏదైతే నమ్మామో దాని వైపే వెళ్తాం. సో దేవదాస్ అనే కథలో ఏమైందంటే శ్రీధర్ రాఘవన్ అనే ఆయన ఒక లైన్ ఇస్తే ఆ లైన్స్కి మేము డెవలప్ చేస్తాం. కూర్చొని డెవలప్ చేసి ఒక ఫుల్ ఫ్లెడ్జ్ కథ రాసుకొని వెళ్ళి ఎక్కడో మధ్యలో వెళ్ళినాక కొంచెం సెంటిమెంట్ ఏమైనా ఉంటే బాగుంటుందా, కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటే బాగుంటుందా అని. సో అలా కొంచెం ఒక చిన్న ఎనర్జెటిక్గా ఫన్గా వెళ్ళే సినిమాని ఏదైనా కొంచెం డీవియేట్ చేసామా అంటే చేశానా అని. అంటే బికాస్ చాలామంది నాకు సజెషన్ చెప్పచ్చు. అంటే ఆబ్వియస్లీ ఎవరన్నా సజెషన్ చెప్పే సినిమా బెటర్ అవుతుందని, అంటే ఒక ఎమోషనల్ సీన్ పడితే ఇంకా బాగా ఒక వాల్యూ వస్తుంది సినిమాకి అని అలా ఎవరైనా ఇన్పుట్ ఇవ్వచ్చు. బట్ యాజ్ ఎ డైరెక్టర్ ఇట్ ఈస్ మై చాయిస్ దట్ నేను అది తీసుకొని ఇంప్లిమెంట్ చేశానా లేదా అనేది. సో అక్కడ మేబీ ఆ సెకండ్ హాఫ్లో చిన్న థింగ్ ఏంటంటే నాకు వచ్చిన డౌట్ ఉండటం వల్ల ఓకే ఇది వర్కౌట్ అవుతుందేమో, ఇది ఇక్కడ అవుతుందేమో అని మేబీ కాల్ తీసుకోవటం వల్ల దట్ కుడ్ హ్యావ్ బీన్ దేవదాస్ ఇస్ అంటే ఐ వుడ్ సే ఇంకొంచెం నాట్ కొంచెం ఇంకో 20 minutes ఇన్ సెకండ్ హాఫ్ దేవదాస్ ఇస్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. అంటే విత్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఉన్న సీన్లు అన్నీ కానీ ఎవ్రీథింగ్ ఉన్న సీన్ అన్నీ బాగుంటాయండి. బట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వచ్చి ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది దట్ సినిమాని కొంచెం లేపుతాడేమో, అంటే ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్కి సినిమా వెళ్తుందేమో అని. సో అలాంటి ఒక చిన్న థింగ్సే కానీ ఐ థింక్ ఎవ్రీబడి అంటే దానికి కావాల్సినంత బడ్జెట్ పెట్టారు, ఎవ్రీబడి వర్ వెరీ కోఆపరేటివ్. యా మేబీ ఛాన్స్ వస్తే దేవదాస్ 2 తీస్తే మాత్రం అసలు ఎవ్రీబడి అంటే ఈసారి నో వే అసలు ఏది తప్పదు అనమాట.